సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ జడ్పీహెచ్ స్కూల్లో ఉపాధ్యాయుడు తమను వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్తో టీచర్ కుమ్మక్కు కావటమే కాకుండా ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. హాస్టల్లో సమస్యలు లేవనెత్తిన విద్యార్థులను టార్గెట్ చేశారని చెబుతున్నారు. టీచర్ లక్ష్మణ్తో పాటు వార్డెన్ కిషన్పై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. అయితే సార్ మేము వీడియో సార్ వచ్చింది సార్ అప్పుడు అయితే సండే రోజు వస్తే మేము అన్నీ చెప్పేసినాం సార్. అయితే బెడ్లు అమ్ముకున్నాడు, ఇట్లా స్నాక్స్ తీసుకుని అమ్ముకున్నాడు అన్నాం సార్. అండ్ 5కి స్కూల్ పోయినాం సార్. అయితే పిలిచి ఇంట్రోల్ బెల్కి మాకు కొట్టింది సార్. పిలిచి ఇట్లా ఎందుకు చెప్పిర్రు, ఇట్లా ఎందుకు చెప్పిర్రు మాకు కొట్టింది సార్. లక్ష్మణ్ సార్ కొట్టింది సార్. అయితే తిట్టింది సార్, బెదిరించింది సార్ మాకు. ఇంకోసారి ఇంకా ఇట్లా చెప్తే టీసీ ఇచ్చి పంపిస్తా మీకు ఇట్లా అన్నాడు సార్. మాకు 5-6 మందికి పిలిచి కొట్టింది సార్, ఇట్లా బెదిరించింది సార్. అయితే మేము ఇట్లా వచ్చేసి మా పేరు కార్తిక్ సార్, 9th స్టాండర్డ్. ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి వాడే పనిచేస్తుంది సార్. నేను 6th నుంచి చదువుతున్నా సార్. ఇక్కడ 6th నుంచి అప్పట్లో 6thలో కొంచెం బాగుండే సార్. 7th నుంచి ఎంత కొంచెం మారిపోతున్నాయి సార్. హాస్టల్ అసలు ఏం బాగోలేదు సార్, మొత్తం మారిపోతుంది సార్. అప్పుడు బాత్రూమ్స్ కూడా ఖరాబ్ అయినాయి. ఎన్నిసార్లు చెప్పినా సార్ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా ఎటన్నా ఊరి ఎటన్నా పోండి, పాము గారికి సర్టిఫికేట్ చచ్చిపోతారు, నాకేం చేశాడు ఇష్టారాజ్యంగా చేస్తుండే సార్. మొత్తం లైట్లు కూడా లేకుండే సార్ మొన్నటిదాకా. బయట చీకట్లోనే తింటుంటాం సార్. మేము చీకట్లోనే తింటుంటాం, మీ రూమ్లో చీకట్లోనే వంటుంటాం. మొత్తం అంతే ఉంటుండే సార్. ఇక గేటు ఇక్కడ మొత్తం గోడలు గులిపోయినాయి సార్ మాకు. బాత్రూమ్ నేను పిఎంసి స్కూల్లో చదువుతున్నా సార్, జడ్పీహెచ్ సిర్గాపూర్. ఇక్కడ చెప్తే మళ్ళీ వార్డెన్ సార్ ఇక్కడ కొడుతుండే, మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ సార్ కూడా మాకు బెదిరిస్తుండే సార్. అక్కడ